మంత్రం ఏం బోధిస్తుంది, ఈ విధంగా ఒక క్రమ పద్ధతిలో గురువు బోధిస్తాడు. ఆ విధంగా ఎవరైతే వింటారో వారికి పరిపూర్ణ బోధలో ఉండే మర్మధర్మాలన్నీ తెలియబడిపోతాయి. కొట్టి మాటల చేత సాధ్యము కాదు. మన పెద్దలు ఎన్నో కోణాల్లో ఈ బోధలన్నీ గురువుల దగ్గర చేరి దీక్షితులు 12 సంవత్సరములు శాంత చిత్తము కలిగి గురుసేవ చేసి గురుబోధన అభ్యాసం చేస్తేనే నేను చెప్పేది అర్థమవుతుంది. లేకపోతే ఇది నల్లబొగ్గులు చిల్ల పెంకులు వలె ఉంటుంది, అర్థం కాదు నాయన అంటాడు. ఆ విధంగా మనమందరము గురువులను చేరి మన సాంప్రదాయ గ్రంథాలన్నీ క్షుణ్ణంగా తెలుసుకోవాలని కోరుకుంటూ, ఇప్పుడు సులక్షణాంబ డాక్టర్ జయలక్ష్మి అమ్మగారు అచల బోధ బోధించే గురుడు ఎలా ఉంటాడు, ఆ శిష్యుడు ఆ బోధ తీసుకునే శిష్యుడు ఎలా ఉంటారో క్లుప్తంగా అమ్మగారు మనకు తెలియజేస్తారు. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. మద్గురుదేవులు శ్రీ అచల ఋషి దువ్వూరు రమణయ్య స్వామి వారి పాదపద్మములకు నా ద్వాదశి నమస్కారములు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమానికి 3వ మహాసభలు కార్యక్రమం కార్యకర్తలైనటువంటి శ్రీ నిర్భయానంద మోహన్ రెడ్డి గారికి, నిత్య ప్రబోధానంద వెంకటేశ్వర స్వామి గారికి, వారి శిష్య ప్రశిష్యులకు, ఇక్కడ విచేసి ఉన్న గురువులకు శిష్యులకు అందరికీ నా ద్వాదశ నమస్కారములు తెలియజేసుకుంటూ, అచలి గురుని లక్షణము శిష్య లక్షణం అని నాకు సబ్జెక్ట్ అధ్యక్షులు వారు చెప్పమని చెప్పారు. 12 అక్షరములు గల సదమల మంత్రార్థమెరిగి సద్గురు కృపచే 16 అక్షరములు గదా అది ఎట్టిదో తెలిసనేని అతడే సద్గురుడు. ఇవి రెండెరుగా నతడేడి గురుడు. మొదటిది పరిపూర్ణమును తెలుపు కదా ఎరుకాను, తదనంతరపుది బోధ చేయును అతడే సద్గురుడు. ఇవి రెండెరుగా నతడేడి గురుడు. ఇప్పుడు మనకు గురువు అనేది అన్ని విద్యలకు కూడా గురువు కావాలి. ఇక్కడ పరిపూర్ణ గురుడు మాత్రము మనకు తెలియజేసే విషయాలు 2 ఉంటాయి. 12 అక్షరముల మంత్రము, 16 అక్షరముల మంత్రము. 12 అక్షరముల మంత్రము ద్వాదశి మంత్రము, 16 అక్షరముల మంత్రము షోడశి మంత్రము. మొదటినైనటువంటి 12 అక్షరముల మంత్రము ఏమి తెలుపుతుంది? ఈ ఉత్తబట్ట బయలు ఏమీ లేదని దాని అర్థం. అది ఆ మంత్రము యొక్క ద్వాదశి మంత్రము యొక్క మంత్రార్థం ఏమంటే ఈ ఉత్తబట్ట బయలు ఏమీ లేదు. తర్వాత 16 అక్షరముల షోడశి మంత్రం ఏమి చెప్తా ఉంది? మూలం లేని ఈ గుర్తెరిగే శరీరం ఏమీ లేదని గురువు మనకు చెప్తూ, ఈ మంత్రాలను ఎప్పుడు కూడా నువ్వు మరవకుండా మననం చేసుకుంటూ, శివరామ దీక్షితుల వారు ఏమి చెప్పినాడు? పూటకు 1000 చొప్పున ఈ మంత్రాలను నువ్వు మననం చేయాలన్నాడు. పూటకు 1000 కాదు, మనము ప్రతి క్షణము కూడా ఆ మంత్రాలను ఉన్నది ఈ పరిపూర్ణము, ఈ ఎరుక ఎప్పుడు లేనే లేదు అని మనం ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు మనం చెప్పుకుంటూ ఉంటే ఆ మంత్రాలు మనలో నిలిచిపోయి ఆ మంత్రార్థాన్ని మనకు తెలియజేస్తూ ఉంటాయి అన్నమాట. అప్పుడు మనము గురువాక్యాన్ని మరవకుండా నిద్ర వచ్చే వరకు సచ్చే వరకు ఆ మంత్రాలను మనము గుర్తులో పెట్టుకోవాలని గురువుగారు కూడా మనకు చెప్తారు. ఇక ఆ మంత్రాలు అర్థం తెలిసిన తర్వాత వస్తు నిశ్చయం కావాలి. గురువు చెప్తూ ఉంటాడు, అంతటా నీకు ముందు వెనుక దశ దిశల యందు ఇది నిండి నిబిడీకృతముగా ఉంది, నామరూప క్రియారహితమై ఉంది, అది ఎప్పుడూ పలుక భావం లేకుండా ఉంది, అది ఎక్కడ సూది మనమ కొన మోపన సందు లేకుండా నిండి ఉన్నది అంటూ ఉంటే మనకి శిష్యుడికి అది సూచన అయ్యే వరకు అర్థం కాదు. అందుకే గురువు ఎందుకు అవసరమైనాడు పరిపూర్ణ బోధలో అంటే, గురువు లేనిదే ఎంత మేధావులైనా, ఎంత డాక్టర్లు, ఇంజనీరు, ఎంత గొప్ప శాస్త్రజ్ఞులైనా కూడా పరిపూర్ణాన్ని తెలుసుకోలేరు. ఒక్క గురు సూచన ద్వారానే పరిపూర్ణం తెలియబడుతుంది. అది తెలియబడిన తర్వాత పరిపూర్ణమే నిజదైవం అని, ఈ ఎరుక మాయ అని తెలుసుకొని ఇక నిలుపుకోవాల్సింది పరిపూర్ణాన్ని
నిలుపుకొని మనం అది దేవుడిగా దైవంగా మనము మనసులో భావంలో పెట్టుకుని ఇక ఏ భ్రాంతి లేకుండా ఈ ఎరుక ఎంత గొప్పగా ఉన్నా ఈ ఎరుక ఎన్నో విషయాలలో అన్నిటికీ మూలమై ఉంది. ఈ ఎరుకే సమస్తానికి మూలమై ఉంది. కానీ ఈ ఎరుక తన మూలం ఎరగబోతే పరిపూర్ణంలో లేకుండా పోతుంది, తానే లేకుండా పోతుంది. కాబట్టి అది తొలి మంత్రపర్థం ఎక్కడ కావాలదో ఎన్ని వెతుకునేలా కలదంతట ఆవలి మంత్రపర్థం ఎక్కడోనని చూడనేలా కాదా చూసేది, వినేది, అనేది, తినేది. కావున తొలి ఆ మంత్రాలు రెండునే ఆ విధంగా ఆ వస్తు నిశ్చయముగా తెలుసుకోవాలి. ఇక ఈ మంత్రాలు ఏమి అంటే ఆ పరిపూర్ణమే ఉండాలని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఎరుక సమస్తాన్ని చూస్తూ ఉండేది ఎరుకే, సమస్తాన్ని తెలుసుకొని శాస్త్రాలను చేస్తూ ఉండేది కూడా ఆ ఎరుకే. ఆ ఎరుకే ఇవి మనము మాట్లాడుతూ ఉండేది నేను నేను అని అంటూ ఉండేది అన్నీ కూడా సమస్తము ఎరుకే. ఇక పరిపూర్ణం ఒకటి తప్ప తక్కిన ప్రపంచమంతా తగ తెలియము నీ వెరికేవని అన్నారు. అంటే ఇక అటువంటి ఎరుకను మనం తీసివేసేదే గురుని పని. ఆ గురువు ఏమి ఇదిగో పరిపూర్ణము, ఇదిగో పరిపూర్ణం, ఇదిగో ఎరుకని చూపించి లేని ఎరుకను లేందని చెరిగించిన గురుడే సరి. ఎరుకను నిలిపేటి గురుడు ఎందుకోయన్నా, తద్బోధ నీకెందుకోయన్నా, శరణన్న వారి మస్తకమున చేయబెట్టి స్థిరముగా ఎరుకను తీసివేయని వాడు ఎందుకోయన్నా, తద్బోధ నీకెందుకోయన్నా అన్నారు. కాబట్టి గురువు చేయాల్సింది ముఖ్యంగా పరిపూర్ణాన్ని స్పష్టంగా శిష్యునికి అర్థమయ్యే రీతిగా బాగా నాటుకునేట్టుగా పరిపూర్ణాన్ని తెలియజేసి తర్వాత ఎరుక యొక్క విచిత్రాలని ఎట్లా ఇది అన్ని చింతలకు అదే కారణము, అన్ని కోరికలకు అదే కారణము ఎట్లా ఉంది, అయినా అది వస్తువుగా ఉందా? వస్తువుగా లేదు. అది ఎప్పుడుంది? అది ఎప్పుడైతే మనం జాగ్రత్త అవస్థలో ఉంటామో అప్పుడు మాత్రమే ఈ ప్రాణ మనస్సులు రెండు ముఖస్థానము కలిసినప్పుడు మాత్రమే ఎరుక ఉంది. మిగతా అప్పుడు ఎరుక లేదు. మనం నిద్రలో ఎరుక లేదు. కాబట్టి మనం ఇంకా కూడా మోక్షలో కానీ మరుపులో కానీ మనం మరణంలో కానీ కొన్ని అవస్థలు 5 అవస్థల్లో ఇది లేదనమాట. కాబట్టి అది శాశ్వతమైందని అద్వైతులు నిలిపినప్పటికీ కూడా ఆ ఎరుక లేనే లేదని మన పరిపూర్ణ బోధ గురువులు మనకు తెలియజేసి దాన్ని లేకుండా తీసివేస్తున్నారు. ఇక దీనికి ఉపమానంగా ఏమి చెప్తావు? ఈ ప్రపంచం లేదని చెప్పేదానికి ఏమంటే దాని కనపడేటువంటి ప్రపంచం లేదని చెప్పేదానికి ఉపమానంగా కళను చెప్పారు. స్వప్నే ప్రతీయమానాని రూపాన్ని యథా తదా. ఆ స్వప్నము ఏ విధంగా అయితే మేలుకుంటానే లేకుండా పోతా ఉందో అదేవిధంగా ఈ కళ, ఈ ప్రపంచము కళ అని కనిపించేదానికి కళను ఉపమానంగా చెప్పారు. తర్వాత దృష్టాంతం ఎరుకకు ఏదని అడుగుగా నువ్వు ఏమి చూపిస్తావు? కర్పూరము దీపము ఎట్లనో అవి రెండు ముట్టిస్తే కాలి చివరకు ఏమీ లేకుండా బూడిద కూడా మిగలకుండా ఏ విధంగా అయితే పోతుందో ఆ విధంగా అని దృష్టాంతాన్ని చెప్పారు. అంటే ఈ ఎరుకనే తీసివేశారు. అది ఆ కందార్థాన్ని కూడా మనము గురువు ద్వారా తెలుసుకుని ఈ విధంగా దృష్టాంతాల ద్వారా ఎరుకను లేకుండా చేసుకోవాలి. ఇట్టి బోధ, ఇంత గొప్ప బోధను మనకు పరిపూర్ణ గురుడు దొరికినందువల్లనే మనము ఈ పరిపూర్ణ గురుని ఆశ్రయించినందువల్లే మనమందరూ కూడా పొంది ఈరోజు మన జీవితాన్ని ఇంత ఆనందంగా ఈ ఎరుక భ్రాంతులన్నీ వదిలిపెట్టి, ఎరుకను విచ్చడం అంటే ఏంది? భ్రాంతి లేకుండా ఉండము. ఇది కాదు, ఇది శాశ్వతం కాదు, ఇది లేనిదే అని దాన్ని తీసివేసుకుని మనము మన గురువులు చెప్పినట్టు ఆ ధర్మ మర్మాలన్నీ కూడా మనం పాటిస్తూ ఆ గురు భక్తిని మనం నిలుపుకొని ఈ సభలకు ఇక్కడంతా కూడా వచ్చి మనమందరం కూడా ఈ విషయాన్ని గురించి మరి చెప్పుకుంటూ ఉన్నందువలన మనం ఇంత నిర్మలమైన జీవితాన్ని గడపగలుగుతున్నాం. మిగతా వాళ్ళంతా దేవుడి కోసము ఎక్కడెక్కడో వెతుకులాడుతూ ఏ
తీర్థ స్నానాదులన్నీ చేసుకుంటూ వాళ్ళు అక్కడ మునుగుతూ ఇక్కడ మునుగుతూ ఎక్కడో ఉండాలని వెతుకుతూ ఉంటారు. ఇక శిష్య లక్షణములకి వస్తే శిష్యుడు ఒకటే చెప్తాను. జలము నెడబాయనల్లని జలచరముల విభూని సశిష్యుడు రుజ్జలంబను హృదయ పీఠముపై నిలిపి ఇతరామమాని గురువునే గొల్చు సుమ్మి తదూక్తలనే తల్చు నమ్మి కలకాలమీ రీతి గడుపుతునే ప్రొద్దు తల్లిదండ్రి దొరదాత దైవమనుచు గురుని కొల్చు సుమ్మి తదూక్తులనే తల్చు నమ్మి. ఆ సముద్రంలో ఉండి చేపట్లయితే ఆ నీటిలో నుంచి బయటకు వచ్చి బ్రతకలేదు, అదే విధముగా ఈ శిష్యుడు కూడా ఎప్పుడు గురువును తన హృదయపీఠంపై నిలుపుకొని గురుదేవా గురుదేవా అంటూ ప్రతి దానికి గురువును ఆశ్రయిస్తూ ఏ పని చేయాలన్నా గురువును తలుచుకోవాల్సిందే. తినాలన్నా మనం ఆహారాన్ని ఇచ్చింది నా గురుదేవుడు, దీన్ని నేను అమృతంలాగా సేవించాలి, నేను దీనికి కోరికలకు బానిస కాకూడదు అని ప్రతి ఒక్క దాన్ని కూడా ఎప్పుడూ మనం గురువును నిద్ర లేస్తే గురుదేవ, పడుకుంటే గురుదేవ, ప్రతి విషయానికి కూడా గురువునే మన హృదయంలో అంత గట్టిగా నిలుపుకొని ఉంటే ఇంకా ఆయనే మనకు తల్లి తండ్రి దైవము అని మనం ఎప్పుడైతే నాకు దిక్కు నీవే స్వామి అని ఎప్పుడైతే ఉంటామో అప్పుడు ఆ శిష్యుడు నిజంగా ఎట్లాంటి వాడోడో దేశికుని శరణ తీర్థము కాశీ గంగయని గురుని కనుగొన్నను విశ్వేశుడని అతడు తనకు ఉపదేశమనరించినట్టిదే తారకమని మన సందు తాని తీరునగని ఏ సీమయందున్న ఆ సీమ కాశీ ప్రయాగ రామేశుని పురమై ప్రకాశించున సీమ అదే తారకమని మన సందు తాని తీరునగని అట్లా ఉంటాడు అనమాట ఆ శిష్యుడు. ఆ శిష్యుడు ఎక్కడున్నప్పటికీ కూడా అది ఒక కాశీ అని ప్రయాగని రామేశ్వరపురం అని తన ఇంట్లో ఉన్న ఇంకొక చోట ఉన్నా కూడా అంతటి నిర్మలత్వంతో అతడు ఉంటాడు. కాబట్టి అటువంటి శిష్యుని జన్మే జన్మ. కాబట్టి ఇటువంటి గురు శిష్యులు ఇద్దరు కూడి ఈ బోధలోని ఆనందాన్ని అనుభవించాలని ఆ గురుదేవుడు మనందరికీ కూడా అంతటి అఖండ శక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి మరొకమారు నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను.